హలో హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న వీడియో అయితే 4 ఎకరాల 10 గుంటలు మొత్తం పొలమే. చూడండి, ఇది రోడ్ అండి. ఇది కూడా విలేజ్ టు విలేజ్ రోడ్. దీని వెనకాల ఇట్లా మనకు రోడ్ ఉంటుంది లోపల బోనికి. అది పొలం మొత్తం. ఆ తాడి చెట్లు కనబడుతుంది కదా, అది బీటీ రోడ్డు. ఆ బీటీ రోడ్ నుంచి జస్ట్ మనకు 200 మీటర్ లోపలికి వస్తే ఇది విలేజ్ టు విలేజ్ రోడ్, నక్ష రోడ్. ఇదే రోడ్కి ఆనుకొని ఒక 4 ఎకరాల 10 గుంటలు. చూడండి, ఇది మొత్తం 4 ఎకరాల 10 గుంటలు మొత్తం పొలమే అండి. ఇందులో ఒక బోర్ ఉంటుంది, ఒక బావి ఉంది. ఇదంతా ఆ తాడి చెట్ల వరకు ఇలా ఇలా వస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ గెట్టు ఉంది కదా, ఇది వేరే వాళ్ళది. ఈ పక్క నుంచి అటు ఫిన్సింగు, ఇటు వేరే ఈ మధ్యది. ఇప్పుడు మళ్ళా చూడండి, ఈ పోలద్దు మనకి ఇట్లా స్ట్రేట్ ఆ వెనకాల చెట్లు కనబడుతుంది కదా, ఆ చెట్ల వరకు ఉంటుంది. మనకు 4 ఎకరాల 10 గుంటలు. ఇది మొత్తం పొలమే అండి. పొలమే కావాలి మొత్తానికి అనుకున్న వాళ్ళకైతే ఇగో ఇది బోరు. బావి వచ్చేసి ఆ చెట్టు కనబడుతుంది కదా, అది బావి. ఇట్లా కడిలు కనబడుతుంది కదా, ఈ కడిలే అద్దులు. ఇది మొత్తం 4 ఎకరాల 10 గుంటలు పొలం. ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది. జనగాం జిల్లా నుంచి మనకు కేవలం 12 కిలోమీటర్ దూరంలో ఉంది. హుస్నాబాద్ హైవే నుంచి కేవలం 2 కిలోమీటర్ లోపలికి రావాలండి. హుస్నాబాద్ టు జనగాం హైవే రోడ్ ఉంది కదా, ఆ రోడ్ నుంచి లోపలికి 2 కిలోమీటర్ లోపలికి రావాలి. బీటీ రోడ్ నుంచి 200 మీటర్ లోపలికి రావాలి. ఇది ఆ బావి దగ్గర నుంచి ఇలా 2 మళ్ళు వస్తుందండి. పైన కొద్దిగా ఇలాకారం వస్తుంది వెనకాల. ఆ 2 మళ్ళు ప్లస్ ఇక్కడ ఇదే బార్డర్. మనకు ఈ వరం ఉంది కదా, ఇదే అద్దు. ఈ పోల్ దగ్గర నుంచి మనకు ఆ తాడి చెట్టు కనబడుతుంది కదా, అది రోడ్డు. అది విలేజ్ టు విలేజ్ రోడ్డు. మనకు అదే రోడ్డుకి ఆనుకొని ఉంది. ఇది మొత్తం 4 ఎకరాలు, 4 ఎకరాల 10 గుంటలు. ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉన్నది. ఇది జనగామ జిల్లా, జనగామ మండలం, జనగామ రిజిస్ట్రేషన్ జనగామే వస్తుందండి. మొత్తానికి అయితే పొలమే ఉందండి. 4 ఎకరాల 10 గుంటలు మొత్తం పొలమే. ఇందులో ఒక బోర్ వస్తుంది, బావి వస్తుంది. బావిలో కూడా ఫుల్ వాటర్ ఉంది.